నమ్మించి వెన్నుపోటు పట్టడం ఆయనకు తెలిసిన విద్య. అబద్ధాలను అలవోకగా పలకడమే ఆయన నైజం. రాజకీయ పోరాటం తెలియని దౌర్భాగ్యుడంటే గుర్తొచ్చేది ఆయనే. అధికారం కోసం కుతంత్రాలు చేయడంలో ఆయనే దిట్ట. శత్రువుల కాళ్ళు పట్టుకుంటాడు, మిత్రుల కాళ్ళు నరికేస్తాడు. నక్కజెత్తుల నారావారి రాజకీయ కుతంత్రాలపై ఓ ప్రత్యేక కథనం. ఒక తప్పు చేసి సమర్థించుకుంటే అదే సరైనదన్న రీతిలో అలవాటు పడిపోతారు కొందరు. అదే కోవాకు చెందిన వ్యక్తి ప్రజాసేవ ముసుగులో రాజకీయాల్లోకొస్తే మరి నీచంగా ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. పిల్లనిచ్చిన మామను నమ్మించి అదును చూసి వెన్నుపోటుతో అధికారాన్ని దక్కించుకున్న నారా చంద్రబాబు అదే బాటలో వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిపోయారు. ఎంతసేపు ఎవరిని ఎలా వాడుకోవాలన్న తపన తప్ప అతనికి ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఏ కోశానా కనపడదు. ఆధునిక రాజకీయాల్లో నారా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నేత ప్రపంచంలో ఎక్కడా కనబడరు. ఇక పురాణాల్లోనూ చంద్రబాబు లాంటి పాత్రలు ఉండవు. ఈయనకున్న అవలక్షణాలు పురాణాల్లోని ఏ ప్రతినాయకుడికి ఉండవు. కానీ చంద్రబాబులోని ఈ అవలక్షణాలన్నింటికీ విజన్, చాణక్యం అనే ముసుగులేసి ఆయన ఘనమైన నేతగా చిత్రీకరించడానికి ఓ వర్గం మీడియా భాజా భజంత్రీలు మోగించడం అలవాటు చేసుకున్నాయి. నిలువెల్లా దుర్మార్గాన్ని, విషాన్ని నింపేసుకున్న 63 కిలోల 73 ఏళ్ల చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొత్త కుతంత్రాలను తెరపైకి తెస్తున్నారు. ఓటమి భయంతో తన వెన్నుపోటు తెలివితేటలకు పదును పెడుతూ కుట్రలను తారాస్థాయికి చేరుస్తున్నారు. జననేతగా ప్రజల హృదయాల్లో నిలిచిన సీఎం వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేయటానికి ఎత్తులు వేస్తున్నారు. జనసేన, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలతో జతకట్టిన చంద్రబాబు మరోవైపు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలను కూడా ఏకం చేసి తనకు అనుకూలంగా మలుచుకోవటానికి ఆపరేషన్ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు పెట్టుకోకుండా కేవలం ఎత్తుగడలు, వ్యూహాల మీద ఆధారపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయడం ద్వారా ఓట్లు కుప్పలు తెప్పలుగా వస్తాయనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న ఓటును మరో జగన్మోహన్ రెడ్డి కేంద్ర బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు వైసీపీకి వెళ్ళకూడదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న ఓటు చీల్చాలి. ఈ ఎత్తుగడలతో అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పక్కన జనసేనను దగ్గరకు తీస్తున్నాడు, మరోపక్క సిపిఐ, మరోపక్క సిపిఎం దగ్గరికి తీస్తూనే బీజేపీతో కూడా మంతనాలు జరుపుతున్నాడు. మరోవైపు కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నాడు. పరస్పర విరుద్ధమైన శక్తులు కాంగ్రెస్, బీజేపీ, అలాగే పరస్పర విరుద్ధమైన శక్తులు సిపిఐ, సిపిఎం ప్లస్ బీజేపీ. అయినా కానీ వీరందరిని ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆయన విజయం సాధిస్తాడా అన్న అనుమానాలు ప్రజల్లో కలిగే స్థాయిలో చేస్తున్నాడు. 2019లో చంద్రబాబు ఓడిపోగానే చంద్రబాబు సూచన మేరకు బీజేపీలోకి సీఎం రమేష్, సుజనా చౌదరి ఫిరాయించారు. చంద్రబాబును, బీజేపీలను కలపటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సీఎం రమేష్ ఓవైపు పనిచేస్తూ ఉంటే మరోవైపు బీటెక్ రవిని కూడా రంగంలోకి దింపారు. వైఎస్ షర్మిలకు ప్రత్యేక విమానాలు సమకూర్చే సేవలు అందిస్తున్నారు. షర్మిల గారి వలన వైసీపీ ఓట్లు చీల్తాయి, పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీ ఓట్లు చీల్తాయి, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పరోక్షంగా పొత్తు పెట్టుకుంటే ఓట్లు చీల్తాయి, బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే ఎన్నికల్లో కలిగే ప్రయోజనాలు తనకుంటాయి. ఈ తరహా ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. షర్మిల గారి వలన ఓట్లు చీల్తాయనే ఆలోచన చేస్తే మాత్రం అంతకంటే దిగజారుడుతనం, దివాళాకోరుతనం మరొకటి ఉండదు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించిన చంద్రబాబు ఆయన తెలంగాణలో సీఎం కావటంతో టీడీపీ, కాంగ్రెస్ సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పొచ్చు. ఇప్పుడే కాదు, వైఎస్ జగన్ పై అక్రమ కేసులు బనాయించినప్పటి నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం అక్రమ బంధం కొనసాగుతూనే ఉంది. కానీ ఈ ట్రిక్ లేదు, ప్రజల ముందు పనిచేసేలా కనిపించడం లేదు. 2024లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకునే దిశగా చంద్రబాబు నాయుడు పయనిస్తున్నాడు. తెలంగాణలో పార్టీని ఆయన అనేక రకాల వ్యూహాలు వేసి తెలంగాణలో 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు. 2023 వచ్చే నాటికి అసలు ఎన్నికల బరిలో లేకుండా వినాశనమై పార్టీని పూర్తిగా దుకాణం కట్టేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఏ దిశ వైపుకు వెళ్లినా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు పాచికలు వేస్తున్నారు. ఎప్పుడో
90s పొలిటికల్ ఐడియాలజీతో చంద్రబాబు వేస్తున్న ఎత్తులు ఇప్పుడు వర్కౌట్ అవుతాయా? కాదన్నది జనమెరిగిన సత్యం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హఠన్మరణం తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చి అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆయన అధికారంలో వచ్చిన పద్ధతి ఎంత కుట్రపూరితంగా శకునిమామకు పాఠాలు నేర్పించే స్థాయిలో ఆయన అధికారంలోకి వచ్చాడు. అలాగే అధికారంలో కొనసాగిన తీరు కూడా నారావారిది ప్రత్యేక పద్ధతి అనేది తెలిసిపోయింది. అలాగే అధికారం కోల్పోయిన తర్వాత కూడా వ్యవహరిస్తున్న పద్ధతి చూస్తే కూడా నక్కజిత్తుల నారా అనే మాటకు ఆయన బాగా సరిపోతాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉన్న తరుణంలో టీడీపీ అధ్యక్షుడికి ఘోర పరాజయం కళ్ల ముందు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో విడిగా పోటీ చేయించారు. ఇప్పుడు అధికారం కోసం జనసేనతో జత కట్టారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఇంధనాన్ని సమకూర్చారు. ఎన్నికల్లో ఓడిపోయాక తెలంగాణ టీడీపీ నేతలందరినీ హస్తానికి అప్పగించారు. 2019లో ఏపీలోనూ ఘోర పరాజయం పాలైన తరువాత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి బీజేపీలోకి తొలి అవినీతి కేసుల నుంచి బయటపడే యత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం గమనార్హం. మాకు సంబంధం లేదని ఒకవైపు అంటూ శర్మిలా గారికి సంబంధించి బీటెక్ రవిని కల్పించడం, శర్మిలా గారికి సంబంధించినంత ఆయన లోకేష్ గారికి పెట్టజేయడం ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం అసహజమైనటువంటి మిత్రపక్షాల కలయికగా మారుతూ ఉంది అని మెసేజ్ సొసైటీలోకి వెళ్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి గమనించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్ అవే పాలిటిక్స్, అధికార పార్టీ మీద విమర్శలు, తను వస్తే ఏం చేస్తాడో చెప్పితేనే తనకు లాభం, రాష్ట్రానికి లాభం. అందుకు భిన్నంగా ఇదే రకంగా ఉల్టా పాలిటిక్స్ చేస్తే మాత్రం జనం విశ్వసించరు. ఈ పొత్తులు ఎత్తుల కారణంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అదనపు డిజడ్వాంటేజ్ వస్తున్న విషయాన్ని నేను గమనిస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్ ప్రజారంజక పాలనను అందిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 25కు 25 లోక్సభ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తాయని టైమ్స్ నౌ జాతీయ మీడియా సంస్థల సర్వేలో స్పష్టమైంది. దీంతో టీడీపీ ఉనికిని చాటుకోవటానికి కొత్త జిత్తులు, కొత్త లాజిక్కులు, కొత్త కుట్రలతో రంగంలోకి దిగే యత్నాన్ని మొదలుపెట్టింది. అనాదిగా మైనారిటీలు కాంగ్రెస్ వెనకే ఉంటారన్నది చంద్రబాబు ఆలోచన. ఇక వైఎస్ఆర్సీపీలో టికెట్ దక్కని వారిని కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఇంధనాన్ని సమకూర్చి లబ్ధి పొందాలని చంద్రబాబు ఆలోచనలతో అడుగులు మొదలుపెట్టారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను చీల్చటం, మరోవైపు బీజేపీ వ్యతిరేక ఓటు వైఎస్ఆర్సీపీకి దక్కకుండా చేయటం, ఈ మొత్తం చంద్రబాబు మదిలోని ఎత్తుగడ. కాంగ్రెస్ ను తానే నడుపుతూ స్వార్థానికి వాడుకోవటమే కాకుండా మరోవైపు బీజేపీని తన వైపుకు తిప్పుకొని అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు నారా చంద్రబాబు. కాంగ్రెస్ బీజేపీలో ఉన్న ఆయన మనుషులు చంద్రబాబు సృష్టించిన పాత్రల ద్వారా ఈ ఎత్తుగడలను అమలు చేసే ప్రణాళికలను వేశారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు ప్రజాబలం ముందు తన కుట్రలు, కుతంత్రాలు పటాపంచలవుతాయని తెలియకపోవటం ఆయన అజ్ఞానానికి నిదర్శనం.